ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. చాలా దినముల తర్వాత మరలా దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ప్రభు నామని మహింపరుస్తున్నాం. ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొనండి. ఈ నెలలో ప్రభువు నీ జీవితంలో తన వెలుగును కుమ్మరించబోతున్నాడు. నీ జీవితాన్ని కమ్ముకున్న ప్రతి దుఃఖము, ప్రతి చీకటి, ప్రతి అంధకారం, ప్రతి కన్నీరు పూర్తిగా నీ జీవితంలోంచి తొలగిపోయి నువ్వు ప్రకాశించబోతున్నావు, నువ్వు ఆనందించబోతున్నావు, నువ్వు సంతోషించబోతున్నావు. నీ దుఃఖమునికి ఇక పులి స్టాప్ ఉంది, నీ దుఃఖం ఇక సమాప్తమవుతుందని ప్రభువు చెప్పాడు. అవును ప్రియ దైవజనమా, దేవాతి దేవుడు నీ జీవితంలో దుఃఖాన్ని, పోరాటమును, కన్నీటిని అంతటినీ కూడా తీసివేసి నీకు ఆనందాన్ని, నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని అనుగ్రహించడానికే మానవ రూపిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎంతగానో రోదిస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. చెమట రక్తంగా మారలా ప్రార్థన చేశాడు. మన యొక్క ప్రతి ఒక్క భారాన్ని ఆయన భుజముల మీద మోసాడు. ప్రతి వ్యాధిని కూడా కల్వరి సిలువలో ఆయన భరించాడు. ఆయన ఎంతగానో వేదన చెంది ఉన్నాడు. దానికి కారణం తన పిల్లలు సంతోషించాలి, తన పిల్లలు ఆశీర్వదింపబడాలి, తన పిల్లల యొక్క దుఃఖం అంతా తొలగిపోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీ జీవితంలో దేన్ని బట్టి అయితే ఇప్పుడు దుఃఖపడుతున్నావో, గర్భఫలం లేదనా, ఆర్థిక సమస్యలను బట్టా, వివాహము ఇంకా పిల్లలకు వివాహం కావట్లేదనా, ఉద్యోగంలో ఇంకా స్థిరత్వం లేదనా, దేన్ని బట్టి అయితే మీరు దుఃఖపడుతున్నారో మీ యొక్క ప్రతి దుఃఖ దినము, ఇక మీ కన్నిటి పోరాటము ఈ దినము నుంచే సమాప్తమైపోతుంది, తొలగిపోతుంది. సంతోషం నీ జీవితంలోకి వస్తుంది, ఆనందం నీ జీవితంలోకి వస్తుంది, ఆశీర్వాదంతో మీ జీవితములు నింపబడుతున్నాయి. గ్లోరీ టు జీసస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. లార్డ్ జీసస్, ఎంతమంది అయితే ప్రభా చాలా దుఃఖముతో, కన్నీరు విడుస్తూ, బాధతో ఉన్నారో ప్రభా, ఆదరణ లేని స్థితిలో ఉన్నారో, నిందలతో నింపబడి ఉన్నారో, వారి దుఃఖ దినములు ఈ దినమే సమాప్తములగునని మీరు వాగ్దానం చేశారు. ఈ యొక్క నెల ప్రభ వెలుగు కలిగే నెల. మా జీవితంలో ఏ చీకటి ఆవరింపబట్టాన్ని బట్టి మేము దుఃఖములో మునిగిపోయి ఉన్నామో ఆ దుఃఖము, ఆ చీకటి తొలగిపోయి సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక. నిజమైనటువంటి సంతోషం ప్రభ, నిజమైన నీలో ఉన్న ఆనందం నిబిడల జీవితంలో, వారి హృదయంలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి వ్యాధుల నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, గర్భఫలం లేని స్థితి నుంచి విడుదల, ఆశీర్వాదముతో నింపండి. దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలా. దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇక మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అవుతున్నాయి. అంటే మీ కన్నీటికి ఇక పులి స్టాప్, మీ దుఃఖానికి ఇక ముగింపును ప్రభు కలగ చేస్తున్నాడు. ఒక ముఖ్యమైన ప్రకటన. ఈ సెప్టెంబర్ నెల 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు 5 రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిమ ప్రత్యక్షత మందిర స్థలంలో జరగబోతున్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉచితంగా మీకు ఇక్కడ వసతి ఏర్పాటు చేయబట్టడం జరుగుతుంది. ఉచితంగా భోజనం ఉంటుంది. మీరు కేవలం భారం కలిగిన హృదయముతో, ఆకలి, ఆశ, పరిశుద్ధాత్మను పొందాలన్న దాహముతో, తృష్ణతో మీరు ప్రార్థనా భారంతో పరిగెత్తుకొని వచ్చి దేవుని ఆత్మను మీరు పొందుకుంటే చాలు. ఉచితంగా ఇచ్చింది ఉచితంగా ప్రభు ఇవ్వమని చెప్పి ఉన్నాడు. సో మీరు కేవలం భారం కలిగిన హృదయముతో ఈ కోడికలో పాల్గొనండి. 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ముందుగా మీ పేర్లను మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు అన్నీ కూడా సిద్ధపరుస్తాం. అనేక మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.